అయితే ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి కావచ్చు హైదరాబాద్కి చాలామంది యూత్ అందరూ వస్తున్నారు వెళ్తున్నారు జాబ్స్లో సెటిల్ కాక ఉంటున్నారు కదా లవ్ ఫెయిల్యూర్ అని సూసైడ్లు సో ఏం చెప్తారు మీ సైడ్ నుంచి ఓకే నా సజెషన్ ఏంటంటే డోంట్ వేస్ట్ యువర్ టైం అనేది చాలా వాల్యుబుల్ సార్. ఎందుకంటే ఇప్పుడు నేనైనా కూడా పీజీ చేస్తున్నా, పార్ట్ టైం చేసుకుంటున్నా, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను చూసుకుంటున్నా. అంటే మనమే అమ్మ వాళ్ళకు నాన్న వాళ్ళకి మనమే ఆధారం ఏదున్నా. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. నోటిఫికేషన్స్ కూడా వస్తాయని నాకు అనిపిస్తుంది ముందులా. సో ఇట్లనే ట్రైనింగ్ చేసుకున్నాం, డిలే అవ్వకూడదు. మెయిన్లీ ట్రైనింగ్స్ తీసుకుంటున్నాము, ఏం జరగట్లేదు అనేసి డిలే అవ్వకుండా ఇంకా కష్టపడి టైం వేస్ట్ చేసుకోకుండా ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ మనీ ఓన్లీ. సో దాన్ని బట్టే లైఫ్ అంతా కూడా ఎలా ఉంటాము, ఎలా చనిపోతున్నాం అనేదే ఉంటుంది. సో ప్రతి కరెన్సీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి టైం వేస్ట్ చేసుకోకూడదు. ప్లస్ మన ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని వాళ్ళకు తగ్గట్టుగా మనం బ్రతకాలి. ఎందుకంటే వాళ్ళు మనకు జన్మనిచ్చిండ్రు కాబట్టి వాళ్ళకి మనం రివర్స్ అయితే అసలు మన లైఫ్కి వాల్యుబులే లేదు. సో వేస్ట్ చేయొద్దు, టైము చదువుకోవాలి. నాలెడ్జ్ అనేది ఎప్పటికైనా అది ఏదో ఒక ఆయుధంగా మనకు మిగిలిపోతుంది. ఎందుకంటే చదివిన ఏ బుక్ కూడా వేస్ట్ కాదు. చదువుకుంటున్నాం, నా టైం వేస్ట్ అవుతుందని మనం ఇలా ఉండకుండా మూవ్ ఆన్ అయిపోవాలి ప్రతి విషయంలో. లవ్ ఫెయిలియర్ అని నథింగ్. నా విషయంలో లవ్ అనేది నథింగ్. అమ్మ నాన్న కంటే మించిన లవ్ ఎక్కడా లేదు. సో నేను అదే చెప్తున్నా, లవ్ అని టైం వేస్ట్ చేసుకోవద్దు. వచ్చే వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా వస్తారు, నీతో ఉండే వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా ఉంటారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. లైట్ తీసుకోవాలి, అమ్మ నాన్న కోసమే బ్రతకాలి, అది నాకు తెలిసింది. ఓకే, అంటే ఎట్లాగో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే మెయిన్లీ జాబ్స్ విషయంలో చాలామంది సఫర్ అవ్వడం. అండ్ ఇంకొకటి ఏంటంటే అమీర్పేట్ కానివ్వండి, ఇప్పుడు ఇట్లా ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కువ ఉన్న చోట్ల కూడా చాలామంది చాలా ఇయర్స్ నుంచి కోచింగ్లు తీసుకుంటున్నారు కానీ దాంట్లో రిజల్ట్ కూడా ఫెయిల్ అవుతున్నారు. సో జాబ్స్ ఇస్తే బెటర్. ఎందుకంటే పూర్ పీపుల్ అనేవాళ్ళు పూర్గానే ఉండిపోతున్నారు ఇప్పటికీ ఎగ్జాక్ట్గా. సో అలా ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే ఒక పూర్ పీపుల్ పావర్టీ అనేది తీసేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే జాబ్ నోటిఫికేషన్స్ పడాలంటారు. జాబ్ నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంతకుముందే ఆల్రెడీ అప్పులో ఉంది కదా తెలంగాణ. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు కావచ్చు కొంచెం ఉచితంగా ఉన్నాయి. ఆ నేపథ్యంలో మరి డెవలప్మెంట్ పరంగా ఏమన్నా ముందడుగు వేయగలదండి? అంటే సార్ ఎగ్జాక్ట్గా మనం ఏం చెప్పలేము, ఎందుకంటే మొన్ననే రీసెంట్గా వచ్చింది కాబట్టి చూడాలి ముందు ఏం జరుగుతుందో. అయితే ఐ హోప్ జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రభుత్వం అప్పులో ఉండడం చాలా, అది కూడా ప్రభుత్వానికి నష్టమే. సో మన దగ్గరనే తీస్తారులేండి, అదంతా మనమే చేయాల్సింది ఉంటుంది. దీనికి అలా అక్కడ తీసారంటే దేనికో దానికి పెంచుతూనే ఉంటారు. ఇప్పుడు జిఎస్టీ అని అది అని ఇది అని ఎంతగానో ఇది చేస్తున్నారు. సో మన మీద రుద్దుతారులే, అలా ఉంటుందేమో ఉండదులే. కానీ తెలంగాణలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, బాగాలేదు అసలు. ఎందుకని? కొత్త బస్సెస్ వేసారు కదా, ఫ్రీ బస్సెస్ వేసినప్పటి నుంచి లేడీస్ అనేది చాలా ఎక్కువ అయిపోయారనమాట. అసలు ప్లేస్ అనేది ఉండట్లేదు కూర్చోనికి. ఈవెన్ బాయ్స్కి అసలు ప్లేస్ కాదు కదా, అసలు బాయ్స్కి నిల్చోనికి కూడా ఉండట్లేదు. వాళ్ళకి అసలు లేడీసే చాలా కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, గలీజ్గా మాట్లాడుకుంటున్నారు. అసలు సీట్లో కూర్చుందామంటే బాయ్స్కి అసలు చాలా ఇబ్బంది అవుతుంది. తీసేస్తే బెస్ట్ అని అనిపిస్తుంది. ఇప్పుడు బస్సెస్ తీసేయాలి, చాలా ఉపయోగకరం అంటున్నారు కదా. ఉపయోగకరంగానే ఏం లేదు, అది తీసేసి డబ్బు కొంచెం టికెట్ ఛార్జెస్ తక్కువ చేస్తే మంచిది. కానీ మొత్తం తీసేసాలి. ఇప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్ని బస్సెస్ ఉన్నా కూడా అస్సలు ప్లేసే ఉండట్లేదు కూర్చోనికి. ఏమంటే స్టెప్స్ పైన నిల్చొని వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కొక్క స్టెప్స్ పైన నిల్చొని వెళ్ళాల్సి వస్తుంది లేడీస్ అందరు. అయితే మరి ఇప్పటికి తెలంగాణ పైన ఇప్పటికి నప్పులు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఉచిత పథకాలు ఇవన్నీ కావచ్చు, ఈ నేపథ్యంలో మరి ముందుకి ఇంకా డెవలప్మెంట్ చేస్తే మంచిది, ఇంకా డెవలప్మెంట్ చేస్తే మంచిది. మన ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తేనే మంచిది, చేస్తాడని అనుకుంటున్నాం. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడు ఐటీ మినిస్టర్ చేంజ్ అయ్యారు కదా, ఇంతకు ముందు కేటీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు ఐటీ మినిస్టర్ బాగానే ఉంది. బట్ వాళ్ళు ఉంటేనే బాగుండదు. ఇంకా చూద్దాం, ఇంకా చాలా రోజులు ఉంది, ఇంకా 5 years ఉంది. 5 yearsలో ఏం చేస్తాడో చూడాలి. ఇంకా మనం కూడా ఇప్పుడే హోప్స్ ఏం పెట్టుకోవద్దు కదా. సో కేటీఆర్ గారిని రీప్లేస్ చేయగలుగుతారా? మేబీ చేస్తే మంచిదే, కానీ మెయిన్లీ బస్సెస్ అయితే తీసేయాలి. అసలు బస్సెస్లో అయితే ఛార్జ్ తక్కువ చేయాలి, టికెట్ ఛార్జెస్, కానీ బస్సెస్ తీసేయాలి. ఇలా ఫ్రీ బస్సెస్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈవెన్ బాయ్స్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది పాపం. వాళ్ళకి కూర్చోనికే అసలు ఉండట్లేదు, నిల్చోనికి కూడా ఉండట్లేదు. లేడీసే కొట్టుకుంటున్నారు బస్సెస్లో. సో బెస్ట్ తీసేయాలి. టికెట్ ఛార్జెస్ తక్కువ చేయాలి టికెట్ ఛార్జెస్, కానీ ఇలా ఉండదు. ఫ్రీ బస్సెస్ అంటే మొత్తం చాలా ఇబ్బంది అయిపోతుంది. అది కాకుండా బస్సెస్ రానికి కూడా తక్కువ అయ్యాయి. బస్సెస్ లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళాలంటే కూడా లేట్ అవుతుంది. ఎక్కువ బస్సెస్ కూడా వేయాలి కొంచెం.